నేను 10th అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆహ్, చదువు వెలుగు ఉద్యమంలోకి నేను మళ్ళీ వెళ్ళడం జరిగింది. హ్మ్. అక్కడ పాటలు చదువంటే మూడో కన్ను ఓ విద్యార్థి చూపును అది సమస్త విశ్వం ఓ విద్యార్థి ఆ చదవాలిరా ఈ పాట ఆ! చాలా అద్భుతమైంది. ఈ హ్మ్. దేవేంద్ర గారు రాసిన పాట ఇది. హ్మ్. చాలా అద్భుతంగా హ్మ్. చదువే మనిషికి జీవమురా చదువే మనిషికి జ్ఞానమురా చదువుకోవటం కష్టం కాదు చదువంటే మనకిష్టం ఉంటే చదువే మనిషికి జీవమురా అప్పుడు కనీసం వేలిముద్ర కాకుండా కనీసం ఆ, సంతకమన్నా పెట్టడం రావాలనే ఉద్దేశంతో ఈ చదువు వెలుగు ఉద్యమం నడిచింది అప్పుడు హ్మ్. బాగా అంటే దోపిడీ చదువు లేకుంటే దోపిడీ ఎట్లా జరుగుతుంది దీని మీదనే కదా ఉన్నది ఆ! కంపల్సరీ ప్రజలకు చదువు అనే అవసరం కాబట్టి ఇది అక్షరం యాడున్నాదో ఓరన్న ఆడనే సుఖముందిరా అక్షరం యాడున్నాదో మాయన్న ఆడనే బలముందిరా ఏలేలో 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 హయ్యారే 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 ఏలేలో 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 హయ్యారే 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 ఎర్నాకులం నుండి ఆంధ్రావని వరకు సాక్షరతా ఉద్యమం సాగిపోతున్నది సాగిపోతున్నది ఉద్యమం నీ కోసమే ఓరన్నా చదువు కొనగ రావాలి రమాయన్న చదువు కొనగ రావాలి రమాయన్న చదువుకోను రావాలి రమాయన్న అక్షరం యాడున్నాదో ఓరన్న ఆడనే సుఖముందిరా అక్షరం యాడున్నాదో మాయన్న ఆడనే బలముందిరా ఎంత మంచి పాటలు చూడండి. చాలా బాగా పాడుతున్నారన్న వాయిస్ కూడా మీరు ఏ పాట పాడినా కూడా అట్లా వినాలనిపిస్తుంది అన్నమాట. అంటే హాయిగా ఉంది అంటే మనసుకి. అప్పుడు అప్పుడు నేను ఇంటర్మీడియట్ అంటే 10th అయిపోయిన తర్వాత నేను పాడుతున్న సందర్భం కూడా ఉమ్, అక్కడ అక్షరాస్యత ఉద్యమంలో చిన్నగా తీసుకుపోయిన తర్వాత నన్ను కూసబెట్టినప్పుడు ఉమ్, వేణుమాధవ్ ఉండు కదా మన ఉమ్, కమెడియన్ ఉమ్, ఉమ్. వేణుమాధవ్ కూడా నాతో పాటు పనిచేసిండు ఆయన ఆహా. డోలకు కొడతానికి వచ్చిండు ఓ. అక్కడ అక్షరాస్యత ఉద్యమంలో ఆ. డోలకు కొట్టేటోడు బాగా ఉమ్, మిమిక్రీ ఆర్టిస్ట్ ప్లస్ బొమ్మతోటి మిమిక్రీ చేసేటోడు బాగా ఉమ్, అట్లా ఆయన డోలకు కొట్టోడు నేను డప్పు కొట్టుడు ఉమ్. వాస్తవానికి నేను డప్పు కొట్టబెట్టిరు నన్ను ఫస్ట్ ఆ. అక్షరాస్యత ఉద్యమంలో ఆ. జగన్ గారు అప్పుడు మంచి సీనియర్ గాయకుడు ఉమ్, సీనియర్ ఆయన ఉమ్, ఆయన శిక్షణ ఇస్తామంటే మేము డప్పు కొట్టేటోళ్ళం ఉమ్, అయితే అందరూ నాకన్నా పెద్ద పెద్ద గాయకులు ఉండరు కాబట్టి ఉమ్, వాళ్ళందరి మధ్యన నేను ఏమిట్లకి వస్తా అనే ఉద్దేశంతో నన్ను డప్పు కూడా వస్తుంది కాబట్టి నాకు డప్పు కొట్టబెట్టారు ఉమ్, నేను డప్పు కొట్టుకుంటూ పాట అయినట్టు ఆయన నేర్పుతుంటే ఉమ్, నేర్పుతా ఉంటే పాట ఎన్నుకుంటుంటే వాళ్ళు వాడంగా మళ్ళీ తర్వాత లాస్ట్కు సార్ నేను కూడా వాడతా సార్ అని పాట నేను లేచి పాడేటోని ఉమ్. అసలు వాళ్ళకన్నా నువ్వే మంచిగా వాడుతున్నావు అసలు డప్పు కొట్టుడు బంద్ చేసి నువ్వు పాటలు రా అని చెప్పి గాయకులలో కూర్చోబెట్టింది నన్ను మళ్ళీ ఆ. అక్కడ కూర్చోబెట్టినప్పుడు అప్పుడు పాటలు నేర్చుకోవడం అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది అప్పుడు ఉమ్. ఆ జగన్ గారు క్లాస్ అమ్మాడి 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 లంబాడి లంబాడి ఆ సందాకు పోయేటి కాంత ఓ శాంతమ్మ నాకింత అట్లా గుర్తొస్తలేవు పాటలు ఉమ్. ఇట్లా చాలా పాటలు అద్భుతమైన పాటలు అనమాట అన్న. ఆ చాలా అక్షరాస్యత ఉద్యమంలో వచ్చిన పాటలు మారుమోగిపోయినాయి అప్పుడు క్యాసెట్ ఉమ్. కూడా తీసిన తర్వాత చాలా అద్భుతంగా అక్షరాస్యత ఉద్యమం జరిగింది ఆ 3, 4, 5 జాతలు బూస్టర్ కళా జాత వరకు కూడా అక్షరాస్యత ఉద్యమంలో పాల్గొన్నాను నేను ఉహు. అక్కడ సమభావన ఉద్యమం కూడా జరిగింది సమభావన కళా జాత